బాబు మీరిద్దరు అనుకురండి. ఈనాటి ముఖ్య అతిథి శ్రీ కె హర్షవర్ధన్ గారు, కలెక్టర్ శ్రీ ఢిల్లీరావు గారు, ఇచ్చేసినటువంటి అతిథులు, అట్లాగే మా డైరెక్టర్ సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ గారు ఇచ్చేశారు. వారికి సాదర స్వాగతం తెలియజేస్తున్నాము. సాదర స్వాగతం. బాబు జగజీవనరావుకి ఘన నివాళులు అర్పిస్తున్నారు. ఈ రోజున రాష్ట్ర స్థాయి వేడుకగా మనం ఈ సమతా భవన్లో బాబు జగజీవనరావు 116వ జయంతి వేడుకలు నిర్వహించుకుంటున్నాం. ఈ రోజు ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా ఎన్టీఆర్ దృష్టిస్తూ ఈ రోజు ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ నా యొక్క ఆశీస్సులు. సో నిన్ననే కార్యక్రమం అనేది స్టేట్ లెవెల్లో ఇక్కడ చేయాలనుకున్నాం. సో విత్ ఇన్ ఏ షార్ట్ టైంలో కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడానికి మీ అందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ చాలా సింపుల్గా ప్రోగ్రాం అనేది కానిద్దాము. ఎందుకంటే అటువంటి మహానుభావుడు ఈ జయంతి ఉత్సవాలు చేస్తున్నాము అనుకునంటే, ఎందుకు స్మరించుకుంటున్నాము అనుకునంటే, అతనిలో ఉండేటువంటి ఆ వ్యక్తిత్వము, ఆ గొప్పతనాన్ని అంతటినీ కూడా ఒకసారి ఇప్పుడు ఉండేటువంటి జనానికి ప్రజలకి తెలియాలి అనుకొని చెప్పేసి అన్నది ఒకటి. అటువంటి గొప్ప వ్యక్తి అది కేవలం ఎస్సీసీకి సంబంధించిన లీడర్ కానే కాదు, అందరికీ సంబంధించినటువంటి లీడర్ అనేటువంటి మెసేజ్ అది కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది. ఇదేదో సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేసినప్పటికి కూడా ఇది కేవలం ఒక డిపార్ట్మెంట్, ఒక వ్యక్తి, ఒక వర్గంకి సంబంధించినటువంటి వ్యక్తి అయితే కాదు, అందరికీ సంబంధించినటువంటి వ్యక్తి. ఈ రెండు మెసేజెస్ అనేటువంటిది వెళ్ళగలిగితే నిజంగా ఆ గొప్ప వ్యక్తికి నిజమైనటువంటి నివాళని నేను అనుకుంటూ, మరి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చాలామంది ఉన్నారు. ఒక్కసారి చినరాముడు గారు మొదటగా మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు బాబు జగజీవనరావు రామ్ జయంతి నడుపుకుంటామంటే సార్ చెప్పినట్టు ఎటువంటి మహానుభావుల యొక్క విషయాలు ప్రతి పౌరులకు, ప్రతి ఒక్కరికి సమాజంలో తెలవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయించింది. కాబట్టి బాబు జగజీవనరావు గారు వారి తండ్రి ఇండియన్ ఆర్మీలో ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా, బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగస్తులు అయినప్పటికీ కూడా బాబు జగజీవనరావు గారు సర్వసాధారణమైన స్కూల్లో చదువుకొని ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ కూడా విద్యను మానుకోకుండా చాలా ఉన్నతమైన స్థాయిని ఎదిగారు. ఆ రోజుల్లోనే 3 కుండల పద్ధతి, అంటే ఇప్పటికి 2 క్లాసుల పద్ధతి అంటాము. ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో 2 క్లాస్ పద్ధతి ఉన్నాయి. వాటిని దాదాపుగా రూపుమాపయ్యాయి. ఇంకా అక్కడక్కడ కొన్ని ఉన్నాయి, అవి కూడా రూపుమాపవుతాయి. ఆ రోజుల్లోనే 3 కుండల పద్ధతి అంటే హిందువులకు ఒక కుండ నీళ్లు, ముస్లింలకు ఒక కుండ నీళ్లు, అలాగే దళితులకు సపరేట్గా పెడితే ఆ రోజుల్లోనే అతను విద్యార్థి దశలోనే ఇటువంటి ఉండకూడదని అటువంటి వాటిని వ్యతిరేకించడం జరిగింది. కాబట్టి అంతటి చాలా పేదరికము, ఆర్థికంగా అన్నిటికీ ఉన్నప్పుడు కూడా వాటిని నిలదొక్కొని నేను కూడా ఒక స్థాయికి ఎదగాలి, ఒక ఉన్నత స్థాయిలో ఎదగాలని పట్టుదలతో చదువుకొని మంచి మంచి పదవులు కూడా రాణించారు. పేదరికం కానీ అటువంటి ఏది కూడా అడ్డు రాదు. మీరు ఏం చదవాలనుకొని చేస్తే అంతటి స్థాయికి రాగలుగుతారు, అంతటి స్థాయికి ఎదగలుగుతారు అని
తల్లిదండ్రులు ఏదో చేస్తారని కాదు, మీలో పడ్డారు. ఇప్పుడున్న వ్యవస్థలు కూడా మంచి మంచి ఉన్నత స్థాయిలో ఈ ఎస్సీ ఎస్టీ పేదరికంలో ఉన్న ప్రతి నాయకులు ఆ స్థాయికి చేరుకోవడానికి మీరు పట్టుదలతో చదవాలి అనేది నా యొక్క ముఖ్య సందేశము తెలియపరుస్తూ. ఉన్న పెద్దలందరికీ నమస్కారం. అలాగే ఇక్కడ వచ్చిన స్టూడెంట్స్, పబ్లిక్, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. బాబు జగజీవన్ రామ్ 116 జయంతికి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు. చాలా సంతోషం. బాబు జగజీవన్ రామ్ బీహార్లో ఉన్నా సరే మొత్తం ఇండియా అంటే ఎంటైర్ ఇండియా ఒక మంచి పేరు తీసుకురావడం, ఒక పూర్ ఫ్యామిలీ నుంచి ఫ్రీడమ్ ఫైటర్ నుంచి పార్లమెంటేరియన్ అండ్ పార్లమెంటేరియన్ నుంచి మంచి వాల్యూస్ మనకి ఇవ్వడం మనందరికీ గౌరవ కారణం. ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ ఉన్నారు. బాబు జగజీవన్ గురించి తెలుసుకోవడం మన అందరిది బాధ్యత ఉంది. కాబట్టి ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ మనం సెలబ్రేట్ చేస్తున్నాము. ఎడ్యుకేషన్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్. ఇది కాకుండా ఆర్గనైజేషన్ అదే అక్కడి నుంచి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. సో వన్స్ అగైన్ మన సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఈ అంబేద్కర్ భవనానికి ఈ మంచి ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయనందుకు చాలా చాలా థ్యాంక్ యూ. బర్త్డే సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నందుకు ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఓన్లీ వన్ ఇష్యూ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. బాపూజీ గారు ఏదైతే ఉన్నారో బీహార్లో పుట్టిన తర్వాత ఆఫ్టర్ అరౌండ్ 1900 అండ్ సంథింగ్ అరౌండ్ 10 or 8లో పుట్టారు. అక్కడి నుంచి ఆయన టెన్యూర్ ఎలా అయితే జరిగిందో ఇట్స్ ఎ వెరీ క్రెడిబుల్ టెన్యూర్. మీరు ప్రాపర్గా ఏదన్నా పుస్తకం చదివితే డెఫినెట్గా ఆయనలో ఉన్న పట్టుదల, అతను చూపించిన వాల్యూస్ డెఫినెట్గా అర్థమవుతాయి. సో కైండ్లీ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ఓవర్ హియర్, అతను చేసిన మన నేషన్ బిల్డింగ్లో అతని యొక్క పార్ట్ ఏంటిది అనేది తెలుసుకోవడానికి డెఫినెట్గా రీడ్ అబౌట్ హిమ్. He has very good values and definitely after independence for a tenure of around 30-40 years అతను వివిధ మినిస్ట్రీస్కి మినిస్టర్గా వ్యవహరించారు. ఫ్రమ్ ద అగ్రికల్చర్ మినిస్టర్ కావచ్చు, డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, ఐటీ అండ్ సెక్రటరీ మినిస్టర్స్ కావచ్చు. సో ఇవన్నీ కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ రఫ్లీ అరౌండ్ 17 to 20 డిపార్ట్మెంట్స్కి మినిస్ట్రీస్ చేశారు టిల్ అరౌండ్ 1970-80 వరకు. సో ఈ వాజ్ ద లాస్ట్ సర్వింగ్ క్యాబినెట్ మినిస్టర్ ఆఫ్ ద ఫస్ట్ క్యాబినెట్. సో అతను ఎక్కడెక్కడైతే ఇన్వాల్వ్ అయ్యాడో మేజర్ క్రైసిస్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ క్రైసిస్ జరిగినప్పుడు, ఇండో పాక్ వార్ జరిగినప్పుడు హీ వాజ్ ద డిఫెన్స్ మినిస్టర్. సో ఇలాంటి కొన్ని మెయిన్ రోల్స్ ప్లే చేశాడు అతను. సో అతని గురించి, అతని యొక్క వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ టు అవర్ కంట్రీ తెలుసుకోవడానికి దయచేసి ఒకసారి అతని గురించి పుస్తకం చదవండి. డెఫినెట్లీ యూ విల్ గెట్ టు నో మెనీ లాట్ ఆఫ్ థింగ్స్. సో అప్పుడు తెలుసుకున్నప్పుడే మీరు అతని యొక్క వాల్యుబుల్ కాంట్రిబ్యూషన్ ఏంటి అనేది తెలుస్తుంది మనకి. సో ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ఆఫ్ యూ టు రీడ్ ద బుక్ ఆఫ్ సర్ది బుక్ ఏదైతే ఉందో డెఫినెట్గా అతని గురించి డీటెయిల్లో చదవండి. అతని యొక్క వాల్యూస్ అండ్ ఎంబైబ్స్ చేసుకోవాల్సిన క్రెడిబిలిటీ ఇనిషియల్స్ అన్నీ కూడా మనకి తెలుసుకోగలుగుతాము. సో విత్ దిస్ కంటెంట్ ఐ విల్ డెఫినెట్లీ క్లోజ్ మై కంటెంట్. థ్యాంక్ యూ అండి. బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి ఉత్సవానికి విచ్చేసినటువంటి గౌరవ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి, జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్కి, ఏపీఆర్ఐ ఎడ్యుకేషనల్ సొసైటీస్ సెక్రటరీకి, అదేవిధంగా ఎండిఎస్సి కార్పొరేషన్కి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన విద్యార్థులందరికీ కూడా నా దీవెనలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక పెద్దలు చాలా మంది మాట్లాడారు. బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క జీవితం ఎంతో ఆదర్శప్రాయమైనది. కారణం ఏంటంటే ఒక అస్పృశ్య కులంలో పుట్టి ఆ అస్పృశ్యత మీద ప్రధానంగా పోరుబాట నడిపి ప్రజారంగంలోకి ముందుకొచ్చి తద్వారా ఆ రాజకీయ వ్యవస్థల్లోకి తన యొక్క పాత్రని పోషిస్తూ దళితుల యొక్క అభ్యున్నతికి, వారి యొక్క జనాదరణకి ఉపయోగపడినటువంటి వ్యక్తిగా మనం చెప్పాలి. దురదృష్టవశాత్తు అటు అంబేద్కర్ కానీ ఇటు బాబు జగజ్జీవన్ రావు గారు కానీ కేవలం ఒక ఎస్సీ కులానికి సంబంధించినటువంటి వ్యక్తులుగానే ముద్ర పడుతూ వస్తూనే ఉన్నారు. దురదృష్టం ఏంటంటే 70-80 సంవత్సరాల క్రితం వారి యొక్క కృషి ఏదైతే ఉందో, వారు ఈ సమాజానికి చేసినటువంటి కృషి సరైనటువంటి సందేశంతో ముందుకు వెళ్ళట్లేదనే భావన వినిపిస్తూనే ఉంది. సో దీన్ని తుడిచిపెట్టాలి అంటే విద్యార్థి దశలోనే వారు చేసినటువంటి కృషి, వారి యొక్క జీవన ప్రయాణం ఏ విధంగా ముందుకెళ్ళిందో మీ అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. అదర్వైజ్ తర్వాత వచ్చే తరాలకి వారు కేవలం ఒక కుల నాయకులుగా ముద్రపడేటువంటి అవకాశం ఉంది. సో దీన్ని మనం ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరపున సంక్షేమ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఈ ముద్ర అనేటువంటిది చెరియట్లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
ఈరోజు ఎన్నో కులాలు ఇప్పటికీ కూడా అంటరానితనం లేకపోయినప్పటికీ కూడా అభివృద్ధికి నోచుకోనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. వీళ్ళని స్మరించుకుంటూ మనం వారిని ఏ విధంగా అభివృద్ధి బాటలోకి ముందుకు తీసుకెళ్ళాలి అన్నటువంటి కార్యాచరణ అనేది ఎప్పటికప్పుడు శాఖలు చేస్తున్నప్పటికీ విద్య అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి ఆటంకం. అంటే విద్య చదువుకోకపోవడం వల్ల ఈ వర్గాలన్నీ కూడా అభివృద్ధికి దూరంగా ఉంటున్నాయి. కాబట్టి మీ ద్వారా మీరు మీ తర్వాత తరాలన్నీ కూడా విద్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి చక్కగా చదివి మీ యొక్క జీవితంలో ఉన్నత స్థాయికి వచ్చి ఎప్పుడైతే మీ యొక్క సొసైటీని కూడా మీరు బాగు చేసుకుంటారో, మీకు కమ్యూనిటీని మీరు బాగు చేసుకుంటారో, ఆ రోజు మనం నిజంగా అభివృద్ధి బాటలో నడుస్తాము. అప్పుడు ఎలాంటి ఈ అంటరానితనం గురించి మాట్లాడాల్సిన అవసరం, అస్పృశ్యత గురించి మాట్లాడాల్సిన అవసరం రాకుండా ఒక సమసమాజంలోకి మనం వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అప్పుడే మనం ఇలాంటి మహనీయులకి నిజమైనటువంటి నివాళి అర్పించినటువంటి వాళ్ళం అవుతాం. ఆ దిశగా మనందరం ప్రయత్నం చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బాబురావు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. మిమ్మల్ని అడుగుతా క్వశ్చన్, మీరు ఇప్పుడు ఆన్సర్ చేయాలి కాబట్టి ఒకసారి నన్ను చూడాలి అందరూ. ఈ బాబూజీ మన ఊర్లో పుట్టలేదు, ఎక్కడ పుట్టారు? బీహార్లో, రైట్? ఆయన ఇప్పుడు లేరు కూడా. ఎందుకు ఆయన బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నాము, హాలిడే కూడా ఇచ్చి? వన్ పర్సన్ ఫ్రమ్ దిస్ సైడ్, ఇక్కడే నాయిస్ ఎక్కువ ఉంది. 1 person ఫ్రమ్ దిస్ సైడ్. స్టడీ సర్కిల్ పిల్లలే కదా మీరందరూ. ఎవరు చెప్తారు నాకు ఎందుకు? ఎప్పుడో పుట్టి ఎప్పుడో చనిపోయిన మనిషి మన ఊర్లో కూడా పుట్టలేదు, కానీ ఆయన బర్త్డేని ఇంత గొప్పగా మనం ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాము? దర్ మస్ట్ బి ఎ రీజన్ బిహైండ్ ఇట్, రైట్? ఎనీవన్? మాకేం తెలుసు, నన్ను పిలిచారు జబర్దస్తి చేసి. ఇప్పుడే మనకి మేము ఎస్సీ అని చెప్పుకోవడానికి లైట్గా మనం హెసిటేట్ చేస్తున్నాం కదా. 100 years బ్యాక్, సెంచురీస్ బ్యాక్ ఇండియా ఎలా ఉండేది? అప్పుడు ఆ కమ్యూనిటీలో పుట్టి మంచిగా చదివి పాలిటిక్స్లో ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు. ఎంటర్ అయ్యి పార్లమెంట్ దాకా వెళ్ళి మినిస్టర్గా 2 సార్లు చేయడం అనేది మామూలు విషయం కాదు. అంత కష్టపడి ఒక మనిషి రాగలుగుతున్నాడంటే మీ అందరికీ ఇప్పుడు ప్రభుత్వం ఎంతెంత ఫెసిలిటీ చేస్తున్నారు. సో మీకు ఇంత ఫెసిలిటీ ఉన్నప్పుడు మీరు వీళ్ళకంటే ఇంకా పైకి ఎదగాలి. డ్రీమ్స్ అనేది అలా పెట్టుకోవాలి. ఆ ఎగ్జాంపుల్ అంటే ఎప్పుడు అది చెప్తూ ఉంటే కదా మనకి ఎక్కేది. ఎవరైనా ఒకరు చెప్పాలి కదా మనకి, కదా? ఐఎమ్ ఎ వెరీ నైస్ పర్సన్ బట్ ఐ కెన్ గెట్ యాంగ్రీ టు. కాదా లేదా? సైలెన్స్, పిన్ డ్రాప్ సైలెన్స్. ఇప్పుడు దట్ ఈస్ వై 100 years బ్యాక్ ఉన్న ఒక ఇండియాలో పుట్టి ఇంత ఒక మనిషి అంత మంచిగా బతికాడు అంటే 100 years తర్వాత పుట్టారు. ఎడ్యుకేషన్ ఇస్ అఫోర్డబుల్, కెరియర్స్ ఆర్ ఈజీ ప్రొవైడెడ్. మీరందరూ మంచిగా చదివితే, కష్టపడితే, డ్రీమ్స్ని కరెక్ట్గా పెట్టుకొని దానికోసం కష్టపడితే అచీవ్ చేయొచ్చు అని ప్రతి సంవత్సరం మీకు చెప్పడానికి ఈ సెలబ్రేషన్స్ మేము పెడతాము. సో ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ ప్రతి ఒక్క మనిషి ఇంక్లూడింగ్ మై సెల్ఫ్, మేమందరూ మా లైఫ్లో ఏదో ఒకటి అవ్వాలి అని ఒక డ్రీమ్ పెట్టుకున్నాము, ఒక ఎయిమ్ పెట్టుకున్నాము. కాబట్టి స్టేజ్లో కూర్చున్నాము ఈరోజు, కదా? అందుకే వీళ్ళందరూ ఎగ్జాంపుల్సే మీకు. ప్రతి ఒక్క మనిషి, జిల్లా కలెక్టర్ కావచ్చు, జాయింట్ కలెక్టర్ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఎండి కావచ్చు, మున్సిపల్ కమిషనర్ కావచ్చు, మీ అలాగే స్కూల్ వెళ్ళారు, కాలేజ్ వెళ్ళారు, తర్వాత ఏం చేశారు? ఒక గోల్ పెట్టుకున్నారు. దానికోసం ఆ వయసులో ఉన్న ఏమేం డైవర్షన్స్ ఉంటాయో అది అన్నీ అక్కడ అలా పక్కన పెట్టేసి, సినిమాకి వెళ్తావా? నో. లవ్ చేస్తావా? నో. ఒకటే గోల్. నా లైఫ్, నా నాన్న కష్టపడి నన్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చాడు, నా పిల్లవాడిని నాకంటే పైకి పెడతాను, అది గోల్. దట్ ఈజ్ లైఫ్. దానికోసం కష్టపడ్డారు వీళ్ళందరూ, పైన కూర్చున్నారు. ఎవ్రీబడి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూ గైస్.
అదర్వైజ్ ఇంత కష్టపడి ప్రోగ్రామ్ ఎందుకు పెడతారు చెప్పండి? అందరూ ఆఫీసర్స్ బిజీగా ఉన్న వాళ్ళు ఎందుకు వస్తారు? ఎందుకు మీకు మీతో మాట్లాడాలని అనుకుంటున్నారు? మమ్మల్ని చూసి అట్లీస్ట్ ఉన్న ఒక 100 మందిలో 10 మంది పైకి వచ్చిన ఈ కమ్యూనిటీ బాగుపడుతుంది. మీరు ఇంకా ఒక 10 మందిని పైకి తీసుకొస్తారు, అంతే కదా? అందుకోసమే ఈ మీటింగ్ పెట్టేది, అందుకోసమే బాబురావు జయంతి మనం సెలబ్రేట్ చేసుకున్నది. ఒక మనిషి ఇలా కూడా బతకొచ్చు అని ఆ ఎగ్జాంపుల్ మీ అందరికీ చెప్పడానికి. మొరాలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, బాగా అడ్వైస్ ఇస్తున్నాను కదా, బట్ వారు సంవత్సరంలో ఒకసారి చెప్పొచ్చు, తప్పలేదు కదా, వినాలి కదా. కరెక్ట్. సో ఇక్కడ ఉన్న పిల్లలు కాలేజ్ గోయింగ్, స్కూల్ గోయింగ్, మీరందరూ లైఫ్లో ఏదైనా మీరందరూ ఐఏఎస్ అవ్వాలని కోరుకోవాలి అని నేను కూడా అనుకోలేదు. ఏదో ఒక గోల్, ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలని పెట్టుకోండి, లేదా గవర్నమెంట్ సర్వీస్కి వెళ్ళాలి, డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి, ఎనీథింగ్ దట్ మేక్స్ యూ హ్యాపీ. గోల్ మాత్రం ప్రాపర్గా ఉండి దానికోసం కష్టపడితే పైన కూర్చుంటాం, లేదంటే మీ అమ్మ నాన్న ఎంత కష్టపడి బతుకు అంటే లైఫ్ వాళ్ళు చేస్తున్నారో మీది కూడా, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ అ గోల్ అండ్ ఇఫ్ యూ డోంట్ వర్క్ టువర్డ్స్ యువర్ గోల్, యూ విల్ ఆల్సో హ్యావ్ అన్ యావరేజ్ లైఫ్. గుర్తుపెట్టుకోవాలి, ఇదే వయస్సు, దిస్ ఇస్ ద టైమ్. ఇప్పుడు దారి మీకు సరిగా సెట్ చేసుకుంటే ఆఫ్టర్ 20 years లైఫ్ విల్ బీ గ్రేట్, లైఫ్ విల్ బీ గ్రేట్, లైఫ్ విల్ బీ గుడ్. ఈ వయసు ఇది కష్టపడుతున్న వయసు, కష్టపడాల్సిన వయసు. ఇప్పుడు ఫ్రెండ్స్ కూడా కూర్చోవడం, మాటలు చెప్పుకోవడం అన్నీ బాగానే ఉంటుంది, కానీ వాడు ఎక్కడైనా ఉద్యోగం తెచ్చుకొని వెళ్ళిపోతాడు కదా. సో ఇంపార్టెంట్ ఇస్ వర్కింగ్ హార్డ్, హ్యావింగ్ ఎ గోల్ అండ్ రన్నింగ్ టువర్డ్స్ ఇట్. బాబూజీ అలాంటి మంచి వాళ్ళు బర్త్డే వచ్చినప్పుడు వాళ్ళు ఎలా వచ్చారు, ఒక మనిషి ఇలా కూడా రావచ్చు, నేను వీళ్ళకంటే ఇంకా పైకి రావాలి అని ఒక మోటివేషన్ కోసం మేము సెలబ్రేషన్ పెట్టుకుంటున్నాం. ఓకే, ఐ హోప్ మీ అందరికీ కొద్దిగాను అనిపించిందంటే దిస్ ఇస్ అ సక్సెస్ ఫర్ ది ఎంటైర్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. మేము సెలబ్రేట్ చేశాము, పిల్లలు కొంతమందికి గోల్ పెట్టుకోవాలని అట్లీస్ట్ ఒక ఆలోచన వచ్చింది అని. ఓకే, ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ విల్ డూ దాట్. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ అ గ్రేట్ డే, థ్యాంక్ యూ. అతని యొక్క డిఫెన్స్ మినిస్ట్రీ యొక్క క్యాపబిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఒక పక్క ప్రైమ్ మినిస్టర్ని చూసినా దాని అంతటినీ కోఆర్డినేట్ చేసేటువంటి బాబు జగజ్జీవన్ రావు అనేటువంటి మర్చిపోతున్నాం చాలాసార్లు. 71లో అతనే డిఫెన్స్ మినిస్టర్. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు మన ముఖ్య అతిథి మన సెక్రటరీ గారు హర్షవర్ధన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈరోజు మనం చేసుకుంటున్నటువంటి బాబు జగజ్జీవన్ రావు 116వ జయంతోత్సవాలు ముఖ్యంగా అన్ని జిల్లాల్లో కూడా జరుగుతుంది. ఈరోజు దాదాపు 26 జిల్లాల్లో కూడా జరుగుతుంది. రాష్ట్రానికి సంబంధించిన వరకు స్టేట్ లెవెల్ ప్రోగ్రాం మనం భారీ ఎత్తున చేయాల్సి ఉంది, కానీ ఎలక్షన్ కూడా ఉండబట్టి ఇవన్నీ కూడాను, కానీ చాలా మీనింగ్ఫుల్ మీటింగ్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా తక్కువ టైంలోనే కలెక్టర్ గారు చాలా వెల్ ఆర్గనైజ్డ్, క్రౌడ్ కూడా చాలా, అంటే ఎవరైతే మనం చెప్పే 4 మాటలు వింటారో వాళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి. ముఖ్యంగా మనము బాబు జగజ్జీవన్ గురించి మనకి స్టేజ్ మీద అధికారులందరూ కూడా చాలా వివరంగా చెప్పారు. దీనికి ఇంకా కదా ముందుకు వెళ్తే కనుక ఆయన లైఫ్ హిస్టరీ అంతా కూడా మనము రిక్వెస్ట్ సెక్రటరీ మహేష్ చిన్న బుక్లెట్స్ లాంటివి మనం స్టూడెంట్స్కి ఇవ్వాలి. బోత్ జగజ్జీవన్ రామ్, పూలే అండ్ అంబేద్కర్ చిన్న చిన్న బుక్లెట్స్ ఉంటే కొంచెం చూసి, అంటే పెద్ద పెద్ద వాల్యూమ్స్ అవసరం లేదు, ఉంటే కనుక మనం కెన్ గివ్ టు ఆల్ అవర్ స్టూడెంట్స్. మన బీసీ వెల్ఫేర్లో కూడా కలుపుకొని బీసీ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్. సో ఏంటంటే ఇవన్నీ కూడా ఇన్స్పిరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, మోటివేషన్, ఇన్స్పిరేషన్. ఎక్కడి నుంచి వచ్చారు, ఎలాగ వచ్చారు అనుకుంటాను, మనకి ఏ రకంగా ఏర్పడుతుంది ఫ్యూచర్లో అన్నది కూడా చూసుకోవాలి. నాకు తెలిసి మన కెరీర్ అంటే ఎవరైతే మన స్టేజ్ మీద ఉన్నామో మేము అందరూ కూడాను 25 to 30 years మనము సర్వీస్లో ఉండే బ్యాచ్ అంతా ఉంటాం కాబట్టి, కానీ జగజ్జీవన్ రావు అతను కూడాను 30 years కంటిన్యూస్గా సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్లో ఉన్నారు. 30 years 30 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో పార్లమెంట్లో మినిస్టర్ కింద ఉండడం అన్నది అసలు ఎప్పుడు జరగని సంగతి. ఈరోజు మనం చూస్తున్నామంటే వెరీ వెరీ డిఫికల్ట్ అన్నమాట. రెప్యుటేషన్ కానీ ఉన్నటువంటి అంటే ఆయన పనిచేసినటువంటి పోర్ట్ఫోలియోస్ కానీ అన్నీ కూడాను టువర్డ్స్ వర్కర్స్ కానీ, కార్మికులు కానీ, లేకపోతే అగ్రికల్చర్ వర్కర్స్ ఇవన్నీ అన్నమాట. సో ఇన్ని రకాలటువంటి
యాక్ట్స్ ఇవన్నీ చేయడానికి కారణం ఏంటంటే ఆ రోజుల్లో కూడా ఆయన ఎంతో కష్టపడి చదువుకోవడానికి బెనారస్ హిందూ యూనివర్సిటీలో చదువుకున్నారు. అక్కడ కాకపోతే మళ్ళీ కలకట్టా వెళ్ళారు. అంటే ఒక బీహార్ లాంటి స్టేట్ నుంచి ఆ రోజుల్లోనే సరైనటువంటి సదుపాయాలు లేకపోయినా సరే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సరే, బీఎస్సీ చదువుకొని కలెక్టర్ యూనివర్సిటీలో ఆన్ హీజ్ ఓన్ చాలా చోట్ల ఏమన్నారంటే ఏదో రిజర్వేషన్ వల్ల వచ్చిన వ్యక్తి కాదండి అతను. రిజర్వేషన్ వల్ల పైకి వచ్చినటువంటి వ్యక్తే కానే కాదు, ఇండివిజువల్ మెరిట్ మీద వచ్చినటువంటి వ్యక్తి. ఎందువల్ల చెప్తున్నామంటే ఉన్నటువంటి మినిస్ట్రీస్ ఇవన్నీ కూడాను ఆల్మోస్ట్ అన్పారలల్. డిఫెన్స్ కానీ మినిస్టర్ కానీ, లేకపోతే అగ్రికల్చర్ కానీ, లేబర్ మినిస్టర్ కానీ, ఆ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఒక వ్యక్తి అయితే నాకు తెలిసి 1978లో వెన్ హీ వాజ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చారు. భక్తి వచ్చిన ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు ఐ వాజ్ ఇన్ స్కూల్, ఏలూరులో నేను స్కూల్లో ఉన్నాను. ఆల్మోస్ట్ 8th క్లాస్ ఆర్ 9th క్లాస్ నాకు గుర్తులేదు. కానీ హీ కేమ్ టు వెస్ట్ గోదావరి రావడం జరిగింది. ఇంటీరియర్ ప్లేసెస్ విలేజెస్లోకి వెళ్ళడం జరిగిందండి. అంటే ఆయన ఢిల్లీ నుంచి డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ కింద వచ్చినా సరే ఈజ్ అటెన్షనల్ ఫోకస్ ఈజ్ టువర్డ్స్ ఎస్సీ కమ్యూనిటీస్. అంటే పూర్ పీపుల్ ఎలా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయని దాని మీద దెందులూరు మండలంలో 4 విలేజెస్కి వెళ్ళారు ఇన్ 1978. అంటే అత్యున్నత స్థాయిలో ఉన్నా సరే రూట్స్ ఎప్పుడు కూడా మర్చిపోలే. ఫార్చునేట్గా వచ్చినట్టు ఒక విలేజ్, మా విలేజ్ కొవ్వలి విలేజ్. సో అది క్లియర్గా 1978లో విజిటెడ్ విలేజ్. ఆ విలేజ్లో ఆన్ బై వాక్ అంతా తిరిగారు, విలేజ్ అంతా తిరిగారు బై వాక్. అంటే ఏంటంటే స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఏ రకంగా అభివృద్ధి చెందారో లేకపోతే చెందట్లేదు, ఇవన్నీ కూడా యాజ్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అంత అవసరమే లేదు, రావాల్సిన అవసరమే లేదు. వచ్చినా అంత ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళి ట్రాన్స్పోర్ట్ కూడా సరిగ్గా లేని రోజుల్లో కేమ్ ఇన్ బులకాట్లో ఏలూరు నుంచి కోవల దాకా వచ్చారు. అంటే ఏంటంటే పీపుల్ ఎలా ఉన్నారు, ఏ రకంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారా లేదా, అంటే ఏదన్నా సరే సమస్యలు ఉన్నాయి, ఇవన్నీ కూడా అట్ ద హయ్యెస్ట్ లెవెల్ హీ హాజ్ రివ్యూడ్ ప్రాక్టికల్గా. నేను చూసిన దాంట్లో తర్వాత ఇంకెవరు కూడా అంత ఇంటీరియర్ ప్లేస్కి రాలేదు. వచ్చినా కూడా అవన్నీ మనకి తెలిసిన ప్రోగ్రామ్సే కాబట్టి అంత క్షుణ్ణంగా పరిశ్రమ కూడా జరగలేదు. సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే భారతదేశం మొత్తం కూడా ఈరోజు మేడం చెప్పినట్టుగా ఒక హాలిడే ఇచ్చి, జనరల్ హాలిడే ఇచ్చి పెద్ద ఎత్తున స్టేట్ లెవెల్ ఫంక్షన్ చేయాల్సిన ఆవశ్యకత ఏముందన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. స్టేట్ లెవెల్ ఫంక్షన్ చేయాలంటే స్టేట్ మొత్తంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో జిల్లా కలెక్టర్లు మాత్రమే, ఈరోజు మన ఫొటోస్ అన్నీ వస్తున్నాయి, అన్ని జిల్లా కలెక్టర్స్ కూడాను గార్లెండింగ్ చేశారు, భారీ ఎత్తున జరుగుతున్నాయి. ఇన్ సైట్ ఆఫ్ బిజీ షెడ్యూల్, ఇంత బిజీ ఎలక్షన్ షెడ్యూల్ ఉన్నా సరే ఆల్ కలెక్టర్స్ అందరూ కూడా ఎందుకు వస్తున్నారంటే ఇంపార్టెన్స్ ఆఫ్ ద పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీకి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ ఇట్ డిమాండ్స్ ద ఆఫీసర్స్ టు పార్టిసిపేట్ ఇన్ ద వర్క్. సో ఇంత పెద్ద ఎత్తున ఉన్న కార్యక్రమంలో దయచేసి మేడం చెప్పినట్టుగా కూడా కొంతమంది అయినా సరే సీరియస్గా చదువుకోవడము, ఉన్నటువంటి ఫెసిలిటీస్ని ఉపయోగించుకొని ఎంతవరకు మనం ముందుకెళ్ళాలి. ఓన్లీ థింగ్ ఏమంటే ఎడ్యుకేషన్ తప్ప వేరే సొల్యూషనే ఉండదు మనకి. ఎడ్యుకేషన్ తప్ప వేరే సొల్యూషనే లేనప్పుడు దాని మీదే మనం ఉండాలి. అన్ఫార్చునేట్గా మనకి మిగతా స్టేట్స్లో కంపేర్ చేస్తే స్టడీ సర్కిల్స్ కానీ, హాస్టల్స్ కానీ, రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ ఇంత పెద్ద ఎత్తున ఉన్న స్టేట్స్ మిగతా స్టేట్స్లో ఎక్కడ కూడా లేవు. ఇవన్నీ కూడా మనకి ఒక డిపార్ట్మెంట్లో ఇంతమంది క్యాడర్ ఆఫీసర్స్, ఒక డిపార్ట్మెంట్లో ఇంతమంది క్యాడర్ ఆఫీసర్స్ ఉన్నారంటే ఒక సోషల్ వెల్ఫేర్లోనే ప్రభుత్వం కూడా ఎంత మనకి ఇంపార్టెన్స్ ఇస్తుందన్నది ఆలోచించి దీన్ని ఉపయోగించుకోవాలండి. ఒక్కసారి అవకాశం కోల్పోతే జీవితంలో మళ్ళీ రాదు. ఒక్కసారి అవకాశం కోల్పోతే మళ్ళీ రాదు. మీరు అప్పుడు రియలైజ్ అయ్యే టైంకి ఏమవుతుందంటే ఏజ్ అయిపోతుంది, రిసోర్సెస్ ఉండవు, పేరెంట్స్ ఒక ఎకనామిక్ పరిస్థితి కూడా చదివించడానికి అవకాశం ఉండదు. దయచేసి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఇంత షార్ట్ టైంలో పెట్టినందుకు కలెక్టర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఇంత పెద్ద ఎత్తున రావడము ప్లస్ అన్ని జిల్లాల్లో కూడా జరుగుతున్న కార్యక్రమానికి కూడా బాబు జగజీవన్ జయంతి తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బాబు జగజీవన్ రావు జయంతి 116వ జయంతి. చాలామందికి ఆయన గొప్ప నాయకుడు అని తెలుసు, కానీ చాలా ఇన్ డీటెయిల్గా ఎవరికి తెలియదు. ఈరోజు ఇలాంటి ఒక మహా ప్రోగ్రామ్ను పెట్టి ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ప్రయత్నం చేసిన వీళ్ళందరికీ చాలా ఇన్స్పిరేషన్ అన్నమాట. చూస్తూ ఉంటే మాకు ఏంటంటే నాకు తెలియదు, కామన్గా కూర్చున్నమాట చాలామందికి తెలియదు. అంటే తెలుసు ఈయన ఒక దళితుల వెనుక పోరాడాడు, వాళ్ళ గురించి చాలా కేర్ తీసుకొని పోరాడాడు అని తెలుసు, కానీ డీటెయిల్గా చాలా వరకు తెలియదు. అది తెలుసుకోవడానికి చాలా సహాయపడింది అనమాట ఈ ప్రోగ్రామ్ మాకు. ఇప్పుడు
ఏదైతే మాట్లాడారో ఇప్పుడు దాకా మేడం కానీ సార్ కానీ మాట్లాడే ప్రతిదీ కూడా చాలా ఇన్స్పిరేషన్గా అనిపించాయి మాకు. అండ్ మాకే కాదు మా ఒక ప్రతి ఒక్క స్టూడెంట్కి ఇంకా చాలా ఇలాంటి చాలా పెద్ద ప్రోగ్రాం జరగాలని కోరుకుంటున్నాం మేము కూడా. అండ్ మేము ఏదైతే ఇప్పుడు మీరు చెప్పారో ఆ మాటల్లో ఆ సార్ ఎలాగైతే చేశారో అలాగే మేము కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాం. దానికి మీ అందరూ బ్లెస్సింగ్స్ కూడా కావాలి. ఇది థ్యాంక్ యూ సార్.